వ్యాస రచయిత్రి శ్రీమతి వెల్లంకి విజయలక్ష్మి గారు. భక్తకోటి జనావళికి నమస్సుమాంజలులు. అన్ని నామాల్లోకెల్లా మధురమైనది శ్రీరామనామము. ఆంజనేయుడు ఆ నామాన్ని జపించి రాముడికి బంటువై హృదయములో సుస్థిర స్థానాన్ని పొందాడు. ప్రతి ఒక్కరూ ఉదయాన్నే ఈ రామనామాన్ని విన్నవారికి దారిద్ర్య బాధలు తొలగి అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలతో వెలుగొందురు. జై శ్రీరామ్. తత్వర్థబోధ విశేషమైనది రామనామము. దేహి దేహి విశేష విధులను తెలుపు పదమిది రామనామము. సాంబ శివునకు సప్త ఋషులకు సారమైనది రామనామము. జాంబవంతుడు జనన మాదిరి జపము చేసిన రామనామము. మీలుగా ప్రహ్లాద చెవునకు లెగిము గొలిచిన రామనామము. వాల్మీకి వశిష్ఠ మునులకు వరములనొసగిన రామనామము. నారదాది మునీంద్ర వందిత నాణ్యమైనది రామనామము. ఘోర పాతక సంఘమెల్లను మార్చిన కథే ఇది శ్రీరామనామము. సురమునీంద్రుల మానసంబున సొంపు కలిగిన శ్రీరామనామము. ఆంజనేయుని హృదయమందున అచలమైనది రామనామము. సాంజిలతో ప్రార్థించు వారికి సౌఖ్యమొసగును రామనామము. విష్ణు ఈశ్వర బ్రహ్మకు ఇష్టమైనది రామనామము. కృష్ణాని వీడగవలవొసగిన కృష్ణనామమే రామనామము. పంచ పాండవులు ఎంతో భక్తితో పఠనమునర్చిన రామనామము. వేమనాదిగా యోగ పురుషులు వేడ్క గొలచిన రామనామము. పంచభూతములందులందు చేరియు కరగదు రామనామము. సామజంబును కాచి మకరిని సంహరించిన రామనామము. రాక్షసావళి దునిమి ధైర్యం పరక్షణయే శ్రీరామనామము. మోక్షమివ్వను కర్త తానని మొరయుచున్నది రామనామము. అష్టదళ పద్మములోన అలరుచున్నది రామనామము. రామనామము రామనామము మధురమైనది రామనామము. రామనామము రామనామము మధురమైనది రామనామము. ఇష్టముగా అష్టాక్షరి జపం స్పష్టమైనది రామనామము. అజప గాయత్రి మంత్రము అనగ సిద్ధియే రామనామము. సుజన జీవన పావనంబు శుభకరంబు రామనామము. మూడు మేరులు కూడు చోటున మూలమైనది రామనామము. మూడు మూర్తుల తారక ముక్తి మంత్రము కదయి రామనామము. ఇట్రా పింగళ మధ్యమును జత కూడినది రామనామము. మూడు లోకములెల్ల నిండియు మెరయుచున్నది రామనామము. నాదమే బ్రహ్మాండమంతటా ఆవరించినది రామనామము. నాద బిందు కళలను కూడి నడుచుచున్నది రామనామము. పాదుకుని తాబట్ట బయలుగా ప్రతీతమైనది రామనామము. వెండి కొండ నివాసుని మనమున నిండియు
పురుషులకు అనుభవమిదియే రామనామము. మంచిదని భావించు వారికి తారక మంత్రము శ్రీరామనామం. ఆత్మశుద్ధియు లేని వారికి అందరానిది రామనామము. ఇందుగలడని అందులేడని ఎందు చూచిన రామనామము. సందులీతన నిండియున్నది సకల జగమ్మున రామనామము. వెదికి చూచిన జగమునంతటా వెలుగుచున్నది శ్రీరామనామం. పదిలముగా భూమండలంబున పాదుకున్నది రామనామము. ఎక్కుబెట్టియు నిక్కి చూచితే ప్రక్కనున్నది రామనామము. ముక్కు చాయన చూచు వారికి ముదముల సంగును రామనామము. ఎరుక మరుపులు తెలియజేయును కరుణతో కూడిన రామనామము. పరమ పదవిని చేరుటకు దొరబాట చూపును రామనామము. గుట్టుగా గురు సేవ చేసిన గుణముల సంగును రామనామము. తీపి తెలిసిన దివ్యమునులకు ముదము కల్గును రామనామము. చూపు లోపల రూపమగుపడి సుఖములిచ్చును రామనామము. చూపు మానసం ఒక్కటైతే చూడవచ్చును రామనామము. కాపురమ్మున అతికి నావలే గట్టు చేర్చును రామనామము. చూచితే కనబడని వస్తువు సుందరంబగు శ్రీరామనామము. కాచు భక్తుల కోర్కె తీర్చెడి కల్పవృక్షము రామనామము. మూల మెరుగని మూఢ జనులకు ముష్టి ఫలం మే రామనామము. కులమతంబుల భేదమణచిన ఫలము సంగును రామనామము. కర్మ బంధన సంగమెల్లను కాల్చివేయును శ్రీరామనామము. మర్మ మెరిగిన మానవులకు మధురమైనది శ్రీరామనామము. సౌఖ్యము సంగును రామనామము. మంటి మింటికి సూత్రధారిగా మొరయుచున్నది రామనామము. కంటి ఎంటికి రెంటి సందున కానవచ్చును రామనామము. కంటి లోపల వెలుగుతానై అంటియున్నది రామనామము. హింస మానస మూఢ జనులకు హితము కానిది రామనామము. హద్దు మీరి నటించు మానవుల వద్ద చేరదు రామనామము. పెద్దలను సేవించు వారల ప్రేమ నేలును రామనామము. కన్నుగానని గర్వజనులకు గరళం విధియే శ్రీరామనామము. హింస నేర్పిన వారికెన్నడు వశము కానిది రామనామము. అన్ని తెలిసిన అనుభవజ్ఞులకు అమృతం ఇది రామనామము. శత్రులార్కరు అత్రుంచుటకు హరిచక్రం ఇది రామనామము. ఆప్తమిత్రుల కన్న సౌఖ్యము తాను సంగును రామనామము. ఆశ వదలని వారికెన్నడు వశము కానిదే రామనామము. ఆశలన్నీయు అణచివేసిన అమిత సుఖమిది రామనామము. మాయలోకము మాయలన్నీయు మట్టగించును రామనామము.
విజయమైనది రామనామము. భాసురంబుగా చంద్రగిరిపై పవ్వళించిన రామనామము. దాసులను పోషింపదయగల ధర్మ ప్రభువులు రామనామము. సారసారకు మదిని తలచిన సార్థకమగును శ్రీరామనామము. కోరి తారక జపము చేసిన వారి భాగ్యమే రామనామము. రామనామము స్మరణ చేసిన క్షేమమొసగును రామనామము. కామితార్థములెల్లనిచ్చును భక్తులకు శ్రీరామనామము. ఎన్ని మారులు వినినా చదివిన ఇంపు కలుగును రామనామము. అన్ని రుచులకు మించి ఉన్నది అమిత రుచి ఇది రామనామము. స్త్రీలు పురుషులు తలచినచో ముక్తినిచ్చును రామనామము. అర్థములు నాల్గింటినిచ్చును అరయగ మెరయును రామనామము. కోటి జన్మయుగంబులన్నీయు కొట్టివేయును రామనామము. అనంతపుర మండలంబున అతి శుభంబగు రామనామము. రామనామము రామనామము మధురమైనది రామనామము. రామనామము రామనామము మధురమైనది రామనామము. ఘనముగ ఉత్తర పినాకిని గట్టు చేర్చును రామనామము. మెరయువల్లి కల్లుపురమున వలి నివాసము రామనామము. శ్రీధరణి పుణ్యధామమే తారకమౌ శ్రీరామనామము. భగవాన్ శ్రీ శ్రీ వెంకయ్య స్వామికి ఇష్టమైనది రామనామము. అవధి లేనిది ముదముతోటి ఆలకించెడి రామనామము. భక్తితో శ్రీ చలమనాయుడు ఆలపించిన శ్రీరామనామము. ప్రీతితో శ్రీ గురవయ్య స్వామి కీర్తించెడి రామనామము. భక్తులందరూ నిండు మనసుతో ఆలపించెడి శ్రీరామనామము. సర్వశుభములు మోక్షముసగును రామనామము. శ్రీరామనామము రామనామము శ్రీరామనామము. రామనామము శ్రీరామనామము. రామనామము రామనామము మధురమైనది రామనామము. రామనామము రామనామము మధురమైనది రామనామము. ఆధ్యాత్మికం అంటే ఏమిటి? వ్యాస రచయిత్రి శ్రీమతి వెల్లంకి విజయలక్ష్మి గారు. ఆధ్యాత్మికం అంటే ఆది అంతము లేనిది, సనాతనమైనది. ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందాలంటే గురువును ఆశ్రయించాలి, లేక సద్గురును ధ్యానిస్తూ అతని బోధల్ని, ప్రవర్తనను మనం ఆదర్శంగా తీసుకొని అనుసరించాలి. అప్పుడే మనకు ఆత్మజ్ఞానం సిద్ధిస్తుంది. అసలు ఉన్నది ఒక్కటే ఉనికి. అది ఏకం, పరిపూర్ణం, సర్వవ్యాపకం, అనావృతం, అవ్యయం, అవిభక్తం, అఖండం, అద్వితీయం. దానిని మాటలలో వర్ణించడం ఎంతటి వారికైనా అసాధ్యం. అందు ఏదైనా భావచలనం కలిగితే, అది వ్యక్తం కావలసి ఉంటే వెంటనే అది శబ్దంతో సంబంధం పెట్టుకుంటుంది. అంటే నిశ్శబ్దం శబ్దాన్ని ఆశ్రయిస్తుంది. శబ్దం రూపాంతరం చెందటమే భాష. అది పూర్తి పదమయం. ఏ పదము పదార్థము కాదు, ఏ మాట వస్తువు కాదు. కలిగిన భావానికి నామాన్ని, రూపాన్ని ఏర్పరిచి తన పరిమిత పరిధిలోకి తీసుకుంటుంది భాష. అది దాని సహజ లక్షణం. మనసు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు అన్నిటినీ, వాటి విషయాలను సూక్ష్మంగా గ్రహించి మానవ సేవ చేయిస్తున్నాయి. ప్రపంచమునందలి ప్రతి మానవుడు భగవంతుని స్వరూపమే. మానవులలోనే మహాత్ములు ఉద్భవించిరి. సాధారణంగా మాతృగర్భం నుండి భూమి మీద పడిన మానవుడు శిశు, బాల్య, యవ్వన, కౌమార, వృద్ధావస్థలకు గురికాక తప్పదు. అట్టి మానవులలోనే కొందరు ప్రథమావస్థ నుండి దైవాంశ సంభూతులై తమ చర్యలను కార్యరూపమున చూపి దివ్యపురుషులై వెలుగొందెదరు. జీవాత్మ క్రైస్తవుడైనను, మహమ్మదీయుడైనను, హిందువుడైనను, మరెవరైనను అంత్యమునందు
ఒకే పరమాత్మను చేరక తప్పదు. అట్టి మానవుడు ఏ మతమున జన్మించినను అతడు విజ్ఞానవంతుడు, ఆదర్శవంతుడు, మానవాతీతుడు, దివ్యపురుషుడై విలసిల్లినచో అతడు అందరికీ పూజనీయుడే. దశావతారములు కొన్ని జంతువులలోనే, కొన్ని మానవులలోనూ శ్రీహరి అవతరించెను. అట్టి దశావతారములన్నిటినీ మనము పూజనీయులుగా భావించి కొలుస్తున్నాము. అటులనే తరువాత అవతరించిన అవతార పురుషులను అనుసరించుటలో తప్పులేదు. నెల్లూరు జిల్లా గొలగమూడి వెంకయ్యస్వామి అలాంటి పూజనీయుడే. అవతార పురుషుడు కూడా సాక్షాత్తు పరబ్రహ్మస్వరూపమే. భగవాన్ శ్రీ 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 వెంకయ్యస్వామి అవతారము. వెంకయ్యస్వామికి కుల మత జాతి భేదములు లేవు. ఈ మహానుభావుడు ఎన్నోసార్లు దానిని నిరూపించెను. కనుక అట్టి మహాపురుషుని సర్వ మతములు, సర్వ జాతుల వారు పూజించ